ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. మరి ఈ రోజున 15వ అధ్యాయము పురుషోత్తమ యోగంలో 12వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఈరోజు మన క్లాస్ చెప్పుకుంటాము. ఈరోజు మన క్లాస్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే సూర్యచంద్రులకు శక్తి ఎలాగ వస్తుంది అనే దాని గురించి ఈ రోజున మనము చర్చించుకుంటాము. ఈ 12 నుంచి 15 శ్లోకాల వరకు. పన్నెండు శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. యదాదిత్యాగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకాం. హరే కృష్ణ గురుజీ. సూర్యచంద్రులకి శక్తి ఎలా వస్తుంది అనే అంశం. ఆ సూర్యుడికి ఆ చంద్రుడికి కూడా భగవంతు నుంచే శక్తి వస్తుంది అని మనకి ఈ 12వ శ్లోకం నుంచి 15 శ్లోకాల వరకు మనము చర్చించుకోవచ్చు. భగవంతుడికి సూర్యచంద్రుడిద్దరు కూడా 2 కళ్ళు లాంటి వారని చెప్తుంటారు. ఈ సమస్త జీవకోటికి వారి నుంచి శక్తి సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి అంటే భగవంతుని సూర్యచంద్రుడికి శక్తి వస్తుంది, వారి నుంచి సకల జీవులకు కూడా శక్తి వస్తుంది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడో సమస్త సౌరమండలమును ప్రకాశింపజేసే సూర్యుని తేజస్సును కూడా నేనే అని తెలుసుకోనమన్నాడు. చంద్రుని యొక్క ప్రకాశము మరి అగ్ని యొక్క కాంతి నా నుండే ఉద్భవిస్తున్నదని తెలుసుకోమని చెప్తున్నాడు.
అందుకే ఈ ఈ సృష్టి మొత్తము కూడా, ఈ విశ్వమంతా కూడా భగవంతుడు సూర్యచంద్రుల ద్వారా అందరికీ రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఈ ప్రశ్నకు సూర్యచంద్రుల శక్తి ఎలా వస్తుందంటే, సూర్యచంద్రుల శక్తి భగవంతు నుంచే వస్తుంది. సూర్యచంద్రులు ఇద్దరు కూడా భగవంతుడు రెండు కళ్ళు లాంటి వారు. ఈ సమస్త మానవాళికి వారి నుంచి శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటారు. దీని గురించి ఒకసారి మనము శ్రీల ప్రభుపాదుల భాష్యం చదువుకుందాము. సరే, భాష్యం చదవండి అమ్మా. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. కృష్ణ. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. సమస్త జగత్తునందలి భాష్యం. మందబుద్ధులు ఏది ఏ విధముగా జరుగుచున్నదో అవగాహన చేసుకున్న జాలరు. కానీ భగవానుడు ఇక్కడ వివరించు విషయమును అవగాహన చేసుకొనుట ద్వారా ఎవరైనాను క్రమముగా జ్ఞానమునందు స్థితుడు కాగలడు. ప్రతి ఒక్కరూ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్తులను చూచుచుందురు. అట్టి సూర్యుని, చంద్రుని, అగ్ని, విద్యుత్తు యొక్క కాంతి దేవాది దేవుని నుండియే కలుగుచున్నదని వారు అవగాహన చేసుకొనుట యత్నింపవలెను. కృష్ణ చైతన్యమునకు ఆరంభమైనటువంటి అట్టి భావనము ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవునికి గొప్ప ఆధ్యాత్మిక పురోగతిని కలిగింపగలదు. జీవులు ముఖ్యంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిత్యాంశులు. జీవులు ఏ విధముగా తిరిగి భగవద్ధామమును చేరుగలుగుదురనే విషయమున భగవానుడు ఇక్కడ కొన్ని సూచనలు చెప్పెను. ఈ శ్లోకమును బట్టి సూర్యుడు గ్రహమండలం అంతటిని ప్రకాశింపజేయుచున్నాడని మనము అవగాహన చేసుకొనవచ్చును. వాస్తవమునకు భిన్న విశ్వములు మరియు సూర్యమండములు అనేకము కలవు. అదే విధముగా సూర్యులు, చంద్రులు మరియు గ్రహములు కూడా కలవు. కానీ ప్రతి విశ్వమునందు ఒక్క సూర్యుడు మాత్రమే ఉండును. భగవద్గీత 10వ అధ్యాయం 21వ శ్లోకం యందు చెప్పబడినట్లు చంద్రుడు నక్షత్రములో ఒకడై ఉన్నాడు. నక్షత్రాన మహం శశి. ఆధ్యాత్మిక అంశమునందలి దేవాది దేవుని దివ్య తేజస్సు సూర్యకాంతికి కారణము. అట్టి సూర్యుడు ఉదయించగానే జీవులు కర్మలు కూడా ఆరంభమగును. ఆహార పదార్థములను సిద్ధం చేసుకొనుటకు లేదా కర్మాగారములు వంటి వాటిని నడిపించుటకు లేదా ఇతర అనేక కార్యములకు అగ్నిని ఉపయోగించును. ఇట్లు అగ్ని సహాయముతో అనేక కార్యములు జరుగుచున్నవి. కనుకనే సూర్యోదయము, అగ్ని, చంద్రకాంతులను జీవులకు మిక్కిలి ఆహ్లాదకరములై ఉండును. ఏ జీవియు ఎట్టి తోడ్పాటు లేకుండా మనుగడను కొనసాగింపలేదు. కనుక ఎవరైనాను సూర్యుని, చంద్రుని, అగ్ని యొక్క తేజో వైభవములు దేవాది దేవుడైన శ్రీకృష్ణు నుండియే ఉద్భవించుచున్నవని మానవుడు ఎరగగలిగినచో వారి అందరూ కృష్ణ చైతన్యము ఆరంభమగును. ఆహ్లాదకరమైన ఔషధములన్నీయు చంద్రకాంతి చేతనే పోషింపబడుచున్నవి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కృపచేతనే తాము జీవించుచున్నామనియు అట్టి ఆహ్లాదకరమైన చంద్రకాంతిని అనుభవించు ప్రతి ఒక్కరును సులభముగా అవగాహన చేసుకొనగలుగుదురు. భగవానుని కృపలేనిదే సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని ఉండజాలవు. మరియు వాటి సహాయము లేకుండా ఎవరునూ జీవింపజాలరు. బద్ధజీవని యందు కృష్ణ చైతన్యమును ప్రేరేపించుటకు ఇవి కొన్ని సూచనలై ఉన్నవి. హరే కృష్ణ గురూజీ. సో చూశారు కదా, సూర్యచంద్రులకి కాంతి ఎలా వస్తుంది అనే ప్రశ్నకు ఈ యొక్క 12వ శ్లోకంలో, అలాగే 12వ భాష్యంలో కూడా చాలా మనకి చక్కగా వివరణ ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటారు. అటువంటి భగవంతునించే సూర్యుడికి, చంద్రుడికి కూడా శక్తి వస్తుంది. వారి ద్వారా ఈ విశ్వమంతా కూడా శక్తి ప్రసరింపచేస్తుంది. అంతేగాని సూర్యచంద్రును, అగ్నిని చూస్తూ వారి వెనక శక్తిని కనుక అనుకోలేకపోతే గనక
అర్థం చేసుకోలేకపోతే కనుక వారు భగవంతుని చేరుకోవటం కష్టము. ఏ విధంగా అయితే శరీరాన్నే చూసుకుంటూ శరీరానికే శక్తినిస్తూ శరీరానికే రకరకాల లేహ్యాలు, అందాలు, అలంకారాలు చేసుకుంటూ ఉంటారో, ఆత్మని మర్చిపోతారో వారిని బద్ధజీవులు అంటారు. కానీ అటువంటి బద్ధజీవులందరి కోసం భగవంతుడు మళ్ళీ తిరిగి తన స్వధామమైన గోలోకాన్ని తీసుకెళ్ళటం కోసము భగవంతుడు ఇటువంటి అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా భగవంతుడు అంశైన మనం చెప్పుకున్నాము. అందరూ కూడా భగవంతుడి యొక్క సంతానం అని కూడా చెప్పుకున్నాం అనమాట. అందుకే ఈ బద్ధజీవులందరినీ తిరిగి తీసుకెళ్ళటం కోసమే మరి ఊరికి ఒక బడిని, కుడిని, గురువుని భగవంతుడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీరికి ఆహారము, మరి అలాగే వీళ్ళకి కాంతి, అంటే సూర్యుడు ఉంటే ఆరోగ్యం ఉంటుంది, చంద్రుడు ఉంటే మొక్కలకి జీవ సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇలాగా పగలము సూర్యకిరణాలు కావాలి, రాత్రిపడం చంద్రుడి కిరణాలు కావాలి ఈ సమస్త జీవకోటికి కూడా. అంటే భగవంతుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు మనం ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ భగవద్ధామం చేరుకోవాలి, స్వధామాన్ని చేరుకోవాలి, సొంతింటి చేరుకోవాలని ఇక్కడ భగవంతుడు వాంఛిస్తున్నాడు, భగవంతుడు కోరుకుంటున్నాడు. ఏ విధంగా అయితే పిల్లవాడు తప్పిపోతాడో వాడిని మళ్ళీ తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ తండ్రి కానీ తల్లి కానీ, అదేవిధంగా ఈ బద్ధజీవులందరూ కూడా తిరిగి మళ్ళీ తన ఇంటికి తీసుకెళ్ళటం కోసం భగవంతుడు ఎన్నో రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హరే కృష్ణ. సో 13వ శ్లోకం చదవచ్చు ఎవరైనా? హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. గామావిశ్య చ భూతాని ధారాయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మకః. హరే కృష్ణ. ఈ భూమి అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తూ ఉంటానని చెప్పాడు. అందుకే కృష్ణుని ఏమన్నారంటే కృష్ణం సర్వమయం, కృష్ణుడు అంతర్యామి, కృష్ణుడు అన్ని చోట్ల ఉంటాడు. పృథ్వీ అంటే మొత్తం ఈ యొక్క భూమి అంతా కూడా వ్యాపించి ఉంటాడు. సమస్త ప్రాణులను కూడా ఆయన ఒక శక్తి చేత పోషిస్తూ ఉంటాడు. ఏ విధంగా ఒక తండ్రి తన సంతానాన్ని పోషిస్తూ ఉంటాడో భగవంతుడు కూడా ఈ సకల జీవరాశుల్ని ఆయన పోషిస్తూ ఉంటాడు. అందుకనే ఏ తండ్రి అయితే నేనే పోషిస్తానని చెప్పి అనుకుంటాడో ఆయన మోహంలో ఉన్నట్లు లెక్క కాదు. నన్ను, నా సంతానాన్ని, నా కుటుంబాన్ని భగవంతుడే పోషిస్తున్నాడు అనేవాడు భక్తుడు. ఇవి చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే చంద్రుడిగా ఉండి ఈ సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తున్నాడు. చెట్టులు బాగా పెరగాలి అంటే చంద్రుడి యొక్క చల్ల కిరణాలు కావాలి. జీవ సృష్టి జరగాలని చంద్రుడి చల్లని కిరణాలు కావాలి. అలాగే సూర్యరశ్మి లేకపోతే ఆరోగ్యం ఉండదు, చర్మ వ్యాధులు వస్తాయి. భగవంతుడు చంద్రుడిగా ఉండి సూర్యుడిగా ఉండి మరి ఆయన సకల జీవుల హృదయాల్లో ఉండి అంతటా వ్యాపించి ఉండి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో వారికి ఇస్తూ, ఎవరిని ఏ విధంగా పోషించాలో వారిని పోషిస్తూ, ఎవరికి ఏం చేయాలో చేస్తూ ఆయన ఉంటూ ఉంటాడు. కానీ అది మనం తెలుసుకోలేము.
తెలుసుకోలేని కొంతమంది బద్ధజీవులు దేవుడు ఉన్నాడా, ఆత్మ ఏమిటి, లైఫ్ ఈ షార్ట్, ఎంజాయ్ చేసేయాలి, ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో తెలియదు అని అనుకుంటూ ఉంటారు అజ్ఞానపరులు. అందుకని ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానము, ఆత్మ దర్శనం అంటారు. ముందు తన గురించి తను తెలుసుకున్నవాడు భగవంతుని తెలుసుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, సర్వజీవుని కూడా పోషిస్తూ ఉంటాడు. అందుకని ఒకసారి మనం అనుకుంటాం మనమే చేయాలి అలా అనుకుంటాం, బట్ చేయలేకపోతే బాధపడుతూ ఉంటాం. కానీ మనం భగవంతుని ప్రార్థిస్తే అతను తప్పకుండా అతనికి కావాల్సిన సహాయం అందుతుందన్నమాట. పద్నాలుగో శ్లోకం చదవచ్చు ఎవరైనా. हरे कृष्ण गुरु जी। హరే కృష్ణ ప్రభు. अहम वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणपान समायुक्तः पचाम्यन्नं चतुर्विधं। 4 రకాలైనటువంటి ఆహారాన్ని జీర్ణం చేసుకొని మరియు వంట పట్టించుకోవడానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపము నేనే స్వీకరిస్తాను. ఉదరం అంటే ఏంటి? పొట్టలో. జఠరాగ్ని అంటే మనం తిన్నది అగ్ని ద్వారా మనకి ఏమవుతుందంటే జీర్ణం అవుతుంది అనమాట. ఆ జఠరాగ్ని రూపం కూడా నేనే చెప్తున్నాడు భగవంతుడు. 4 రకాల ఆహారము. ఏంటి 4 రకాల ఆహారము? ఎవరైనా చెప్పగలరా? 4 రకాల ఆహారం అంటే ఏంటి? తాగేవి, తినేవి. ఓకే. ఒకటి భక్ష్యములు. భక్ష్యములు అంటే కొరికి తినేవి, అంటే అలాంటి పండ్లు కానీ, పూర్ణాలు కానీ, అప్పాలు కానీ ఇలాంటివి అనమాట. ఇకపోతే భోజ్యములు. భోజ్యములు అంటే నమిలి తినేవి, అంటే అన్నం, విహార, దద్దోజనం ఇలాంటివన్నీ కూడా నమిలి తినేవి. వాటిని ఏమన్నారు? భోజ్యములు అన్నారు. ఇకపోతే చోష్యములు అన్నారు. చోష్యములు అంటే ఏంటి అంటే జుర్రుకునేవి, అంటే పాయసం, రసం, సాంబారు, జ్యూస్ లాంటివి అనమాట. వీటిని చోష్యములు అన్నారు. ఇకపోతే లేహ్యములు అంటారు 4. అంటే నాక్కుంటూ తినదగేది అనమాట. తేనె, బెల్లం, పాకం ఇలాంటి 4 రకాల వాటిని వంట పట్టించుకోవడానికి సమస్త జీవుల ఉదరాలలో జఠరాగ్ని రూపంలో నేనే స్వీకరిస్తానని చెప్తున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడండి? అందరిలోనూ ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. అంటే కేవలం హృదయంలోనే కాదు, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? హృదయంలో ఉన్నాడని చెప్తున్నాం. అంటే హృదయస్థు పరమాత్మ అని. కేవలం హృదయంలోనే కాదు, ఆయన మనం తిన్నది అరిగించుకోవటానికి ఏదైతే మనకి జఠరాగ్ని అంటారో ఆ జఠరాగ్ని రూపాన్ని కూడా భగవంతుడు నేనే స్వీకరిస్తానని చెప్తున్నాడు అనమాట. సో 15వ శ్లోకం వివరించు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. హరే కృష్ణ. ఇక్కడ సమస్త ప్రాణ హృదయంలో నేను ఉన్నాను, స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు విస్మృతి అంటే మర్చిపోవడం వల్ల కుదరదు అనమాట. అంటే భగవంతుడి వలనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ.
అంటే జ్ఞాపక శక్తి అంటే మెమరీ పవర్, జ్ఞానము నాలెడ్జ్. విస్మృతి అంటే స్మృతి అంటే మనం గుర్తుపెట్టుకుంటాం, విస్మృతి అంటే మర్చిపోవటం అనమాట. ఇవి కూడా నా నుండే కలుగుతాయని చెప్పి చెప్తున్నారు ఆయన. అలాగే అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడు నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థం తెలిసిన వాడును నేనే. ఇది ఎలా అంటే వేదాలని వేదాంతాలని కూడా సాక్షాత్తు భగవంతుడే వేదవ్యాసుడి రూపంలో వచ్చాడు. అంటే వేదవ్యాసుని భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారాలు అంటారు. ఈ శక్త్యావేశ అవతారం నారదుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ కూడా శక్త్యావేశ అవతారాలు అంటారు అనమాట. అంటే ఇక్కడ మనము సమస్త ప్రాణ హృదయాల్లో ఉన్నాడు. జ్ఞాపశక్తి, జ్ఞానము, విస్మృతి ఇవన్నీ కూడా ఆయన నుంచే కలుగుతున్నాయి. అలాగే వేదముల ద్వారా తెలుసుకోవలసిన వాడిని కూడా నేనే అంటున్నాడు ఆయన. అందుకే ఉన్నారు వేదో నారాయణ అన్నారు. అంటే వేదం యొక్క అర్థం ఏమిటి, వేదం యొక్క పర్పస్ ఏంటి, వేదం యొక్క గోల్ ఏంటంటే వేదం యొక్క ఉద్దేశం కూడా భగవంతుని తెలుసుకోవటమే అని మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు. మరి వేదంతో ఆగిపోకుండా వేదాంతం కూడా ఉంది. మరి ఆ వేదాంత శాస్త్రం ఏంటి చెప్పండి ఎవరైనా మన వాళ్ళు? భగవద్గీత, భాగవతము. వీటిని మనం వేదాంత శాస్త్రాలు అంటాం. ఈ వేదాంత రచయిత కూడా నేనన్నాడు. ఎవరు ఆ వేదాంత రచయిత అంటే వేదవ్యాసుడు. ఎందుకు ఆయన అంటే వేదవ్యాసుడు కూడా భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారం కాబట్టి వేదాంత రచయితను కూడా నేను అన్నాడు. అలాగే వేదములకు అర్థం తెలిసిన వాడిని కూడా నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మరి ఒకసారి 15వ శ్లోకం యొక్క భాష్యం ఒకసారి మనం చూస్తే హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ, నేను చదవన గురూజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సర్వస్య చాహం వృద్ధి సన్నివిష్ణో మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైచ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవండి మాతాజీ. ఓకే. నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు విస్తృతి అంటే మర్చిపోవుట కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థమును తెలిసిన వాడును నేనే. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం చదువు. భాష్యమా? ఓకే ప్రభుజీ. శ్రీల ప్రభుపాద భాష్యంకి జై, శ్రీల గురుదేవ్ కి జై. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంన ఎల్లరి హృదయములందు నిలిసియుండును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండియే జీవుని సర్వకర్మలు ఆరంభమగుచున్నవి. గత జన్మ విషయమునంతటిని జీవుడు మరణించినను పరమాత్మ రూపమున సమస్త కర్మకు సాక్షిగా నుండు భగవానుని నిర్దేశమును అనుసరించియే అతడు వర్తించవలసి వచ్చును. కనుక అతడు పూర్వ కర్మానుసారము తన కర్మలను ఆరంభించును. కర్మను అనుసరించుటకు కావలసిన జ్ఞానము, స్మృతి అతనికి వసగబడును. గత జన్మమును గురించిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపియే గాక ప్రతివారి హృదయమునందు కూడా నిలిచి వివిధ కర్మ ఫలములను నొసగుచుండును. అట్టి శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మ రూపములయందేగాక వేద రూపములందును పూజ్యనీయుడు. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలుచుకొని భగవద్ధామును చేరు రీతిలో వేదములు తగిన నిర్దేశము నొసగుచున్నవి. అట్టి వేదములు దేవదేవుడైన శ్రీకృష్ణుని గురించియే సంపూర్ణ జ్ఞానము నొసగును. ఆ దేవదేవుడే వ్యాసదేవుని రూపంన వేదాంత సూత్రములకు
కర్తయ్యై ఉన్నాడు. వేదాంత సూత్రములకు భాష్యమైన వ్యాచవిరచితమగు శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రముల యొక్క నిజమైన అవగాహనను గూర్చగలదు. పరమ పూర్ణుడైన ఆ పరమ పురుషుడు బద్ధజీవుని ముక్తి కొరకు ఆహారమును సమకూర్చుట, పచనము చేయుట, కర్మలకు సాక్షిగా వర్తించుట, వేద రూపమున జ్ఞానమునసగుట, గురువు రూపమున భగవద్గీతను ఉపదేశించుట వంటివన్నీ చేయుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణుడు బద్ధజీవులకు సర్వదా పూజనీయుడు, సర్వోత్తముడు మరియు సర్వకరుణాపూర్ణుడు అతడే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ మనము ముఖ్యంగా మనం 3 విషయాలు చర్చించుకోవచ్చు. ఈ యొక్క భాష్యంలో హృదయస్థ పరమాత్ముడుగా ఉంటాడు. అలాగే గత జన్మల విషయమంతని కూడా జీవులు మర్చిపోయినప్పుడు కూడా పరమాత్మ రూపమున సమస్త కర్మకు సాక్షిగా నుండి భగవాన్ నిర్దేశం అనుసరించి అతను మళ్ళీ వర్తించవలసి ఉంటుంది. చూడండి, ఎవరన్నా ఏదైనా పనిచేసేటప్పుడు కొంతమంది కళ్ళు మూసుకొని బాగా ఆలోచించి భగవంతుని ప్రార్థించి వారు ఆ పనిని మొదలు పెడతారు. మీరు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, నాకైతే ఉంది. అప్పుడు ఏంటి అంటే ఆ హృదయంలో ఉన్న భగవంతుడు మనకి డైరెక్షన్ ఇస్తాడనమాట. అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పూర్వజన్మలో అతను ఎటువంటి కర్మలు చేశాడో దానికి అనుగుణంగా ఈ జన్మలో కూడా అటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది. అంటే పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో చేయవలసి ఉంటుందన్నమాట. దీనికి సాక్షిగా భగవంతుడు ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా రెండో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయము, వేదవ్యాసుడు కూడా భగవంతుని యొక్క రూపమే. అందుకే ఈ వేదాంత సూత్రాలకి భగవంతుని కర్తయ్యే ఉన్నాడు. అందుకే శ్రీమద్ భాగవతాన్ని మించిన శాస్త్రం ఇంకోటి లేదంటారు. అందుకే శ్రీమద్ భాగవతాన్ని అమల పురాణము అన్నారు. అమల పురాణము అంటే మలము కానిది, అమల పురాణం పవిత్రమైనది, దీని మించింది ఇంకోటి లేదన్నమాట. అటువంటి శ్రీమద్ భాగవతము మానవుడికి నిజమైన అవగాహనని తెలియచేయగలదు. అంతేకాకుండా ఇంకొక చాలా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. బద్ధజీవుని ముక్తి కొరకు ఆహారాన్ని కూడా భగవంతుడు సమకూరుస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఆహారాన్ని ఎవరు కూడా ఆకలితో ఉండరు. మేబీ కొద్దిగా లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆ రోజు రాత్రి పడుకునే లోపు ప్రతి ఒక్కరి ఆహారం అందుతుంది. కాకపోతే భగవంతుడు ప్రత్యక్షంగా రాడు. అందరి ముందు నెమలి ఈగ పెట్టుకొని కృష్ణ ఫ్లూట్ ఊడుకు వస్తే అతను అనుకోబాకండి. ఎవరో ఒకరి చేత భగవంతుడు ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. మీరు చూసారు, కరోనా టైంలో ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఆహారం అందించి చూశారు మీరు. మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా మందికి ఆహారం అంది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడే ఆహారం ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గురువు రూపమున భగవద్గీతను ఉపదేశించడం అంటే కూడా చేస్తుంటాడు ఆయన. అంటే ఇప్పుడు భగవద్గీతను ఉపయోగించే గురువులందరూ కూడా ఎవరంటే ఆయన యొక్క రూపాలే. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క రూపం కాకపోతే గురువు సమాజంలో ఎంతమందిని మార్చడం చాలా కష్టం అన్నమాట. అందుకని భగవంతుని గురువుకి శక్తి వస్తుంది. ఆ గురువు నుంచి తన శిష్యులకు శక్తి వస్తూ ఉంటుంది. ఇక్కడ వేదాంత సూత్రాలు రచించినటువంటి వ్యాసదేవుడు రూపం ఆయనే. భగవద్గీతను బోధించినటువంటి గురు రూపం కూడా ఆయనే. మనకి ఇక్కడ చాలా చక్కగా మనకి క్లియర్ తెలుస్తుంది అనమాట. అందుకని ఎవరైతే ఇటువంటి అవగాహన చేసుకుంటారో, ఎవరైతే ఇటువంటి జ్ఞానం ఉంటుందో, వీరందరూ కూడా నిస్సందేహంగా
తిరిగి భగవద్ధామం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకుంది అంటే సూర్యచంద్రులకు శక్తి ఎలా వస్తుందంటే భగవంతుడి నుంచి వస్తుంది. ఈ శరీరానికి శక్తి ఎలా వస్తుందంటే ఆత్మ ద్వారా వస్తుంది. ఆత్మ లేకపోతే మనం కళ్ళతో కళ్ళు చూడలేము, ముక్కుతో వాసన పీల్చడం, చెవులతో ఏమి వినలేము, నోటితో ఏమి తినలేము. ఆత్మ ఉండబట్టే ఈ శరీరం కాంతివంతంగా ఉంటుంది. చనిపోయిన సమయం మనం మాట్లాడుతుందంటే ఏమీ లేదు కదా. అట్లాగే సూర్యుడు చంద్రుడు ఆ విధంగా తేజోమయంగా ఉన్నారంటే వారి వెనక్కి కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తే భగవంతుడి యొక్క శక్తి. ఇటువంటి విషయాలను ఎవరైతే అవగాహన చేసుకుంటారో వారందరూ కూడా భగవంతుడు చేసుకోవడానికి అవకాశం ఉంది. వారందరూ కూడా భగవద్ధామం వెళ్ళడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ గురూజీ, ధన్వత్నం గురూజీ. ఈ రోజు జరిగిన క్లాస్ నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే భగవంతునికి సూర్యచంద్రులు అనేవాళ్ళు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని, సూర్యచంద్రులకి శక్తి భగవంతుడి నుంచే వస్తుంది అని తెలుసుకున్నాను. అలాగే మన శరీరానికి కూడా శక్తి కావాలి అంటే అది ఆత్మ ద్వారానే వస్తుంది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ వేదముల యొక్క ఉద్దేశము, వేదముల ప్రయోజనం, అసలు వేదముల అవగాహన చేసుకోవడం, వేదముల యొక్క గమ్యం ఇదంతా భగవంతుని చేరుకోవడం అని తెలుసుకున్నాను. అండ్ ఇప్పటి వరకు కృష్ణుడు భగవంతుడు మన హృదయంలో ఉంటాడు అని తెలుసు, కానీ మన శరీరంలో కూడా ఎవ్రీ పార్ట్ లో ఉంటారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొకటి, జీవుడు మర్చిపోయినా గానీ తన పూర్వజన్మలో తను ఏం చేశారో ఆ కర్మలన్నీ తనకి గుర్తుండవు, కానీ భగవంతునికి అవి గుర్తు ఉంటూనే ఉంటాయి అని తెలుసుకున్నాను గురూజీ ఈ రోజు క్లాస్ నుంచి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ రామ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే. హరే కృష్ణ నా గురూజీ. ప్రభుజీ. హరే ప్రణామం ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం. ప్రణామం. హరే కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణామం. ప్రణామం తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండకు ప్రణామాలు గురుజీ. ప్రణామం ప్రభు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హెల్త్ బాగాలేదా ప్రభుజీ మళ్ళీ ఈ రోజు? కొద్దిగా డల్గా ఉంది మాతాజీ. హరే ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.